ఈరోజు లలితా సహస్రనామంలోని 41వ శ్లోకం గురించి చూద్దాం. భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని. భవాని సకల సృష్టిని సృష్టించినటువంటిది. భావనాగమ్య జ్ఞానం, భక్తి, ఆంతరంగిక భావన ద్వారా చేరుకోగలిగినటువంటిది. భవారణ్య కుఠారిక ఈ సంసారమైన ఘోరమైన అరణ్యాన్ని నరికివేయగలిగినటువంటి గొడ్డలి వంటిది. అంటే జనన మరణ చక్రం నుంచి తప్పించేటువంటిది అని అర్థం. భద్రప్రియ శుభము, మంగళప్రదమైన సత్కార్యాలను ఇష్టపడేటువంటిది. భద్రమూర్తి స్వయంగా తానే మంగళప్రదాయిని, శుభప్రదాయిని. భక్త సౌభాగ్యదాయిని భక్తులకు సర్వ సౌభాగ్యాలను, ఐశ్వర్యం, మోక్షం, ఇలా ఏదైతే సౌభాగ్యప్రదాయమో, ఏదైతే అవసరమో దాని అంతటినీ సౌభాగ్యమే అంటారు కదా, అలాంటి వాటినన్నిటినీ సమకూర్చేటువంటిది అని అర్థం. ఇంకా భవాని అనే పదానికి లోతైన అర్థం చూద్దాం. భవః అంటే బౌడు. భవాని అంటే భౌని యొక్క శక్తి అని అర్థం, శివపత్ని అని అర్థం. ఇంకొక అర్థం చూసుకున్నట్లయితే భావయతి ఇది భవాని, సకల జీవులను సృష్టించి పోషించి పాలించేటువంటిది. అమ్మా భవాని అన్నప్పుడు మనల్ని సృష్టించింది ఆవిడే కదా, నీవే నా తల్లివి, నీవే నా తండ్రివి అని చెప్పి ఆమెకి శరణాగతి చెందుతున్నాము అనే భావన వస్తుందన్నమాట భవాని అంటే. ఇట్లు మీ భవాని.